ఈ షెల్ చూసిరా గైస్, ఆల్మోస్ట్ ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఇరిగిపోయి స్మాష్ అయిపోయేలా ఉందనమాట. అంత సాఫ్ట్గా అయిపోయింది పంకిన్ షెల్. మీకు గుర్తుందా, లాస్ట్ టైం మనం పంకిన్ షెల్లోనే పంకిన్ ప్లాంట్స్ పెంచుదాం అని చెప్పేసి దాని లోపల నుంచి సీడ్స్ తీసేసి అవి ఎండబెట్టకుండా డైరెక్ట్ పచ్చివే మనము ఈ వర్మీ కంపోస్ట్ చేసేసి దాని లోపల సీడ్స్ వేసినాం కదా. ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్ పట్టింది అవి స్ప్రౌట్ అవ్వడానికి. నేనైతే అవ్వవని అనుకున్నాను, బట్ బాగానే కొన్ని అయితే పెరిగినాయి అందులో నుంచి. అండ్ ఈ పంకిన్ది ఏదైతే షెల్ ఉందో అది ఇట్లా ముట్టుకుంటే దాని లోపల నుంచి జ్యూసులు కారుతున్నాయి అనమాట. సో ఇంకా అది తీసి మళ్ళీ అవన్నీ చిన్నగా తీయడం ఎందుకు సపరేట్గా అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే డైరెక్ట్ షెల్తో పాటే గ్రో బ్యాగ్లో మట్టేసేసి దాంట్లో పెట్టేసి ఇంకా దానిపైనుంచి మళ్ళీ కవర్ చేసి. గ్రో బ్యాగ్ వాజ్ ఆల్రెడీ హ్యావింగ్ వర్మీ కంపోస్ట్, కోకోపీట్, ఇంకా రెడ్ సాయిల్. అండ్ కొంతమంది అడుగుతున్నారు ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ ఎక్కడ ఉంటాయి అని చెప్పి, అండ్ సాయిల్ ఎక్కడ కొన్నారు అని చెప్పేసి. నేను ప్రతి ఒక్క వీడియోలో కింద ట్యాగ్ చేస్తున్నా గైస్ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్. నా పేరు పైన ఒక పాపప్ వస్తుంది, అది క్లిక్ చేయగానే మీకు కనిపిస్తాయి. అక్కడ నుంచి ఆర్డర్ చేసుకొని యూ కెన్ బై.